సాధన జరిగినటువంటి ఒక సెయింట్ యొక్క ఎగ్జాంపుల్ మీ ముందు పెడుతున్నాను. స్వామి 2024 ఎన్నికలు మీరు ప్రత్యక్షంగా చూశారు. అంతకుముందు ఎన్నికలు వేరే, ఇప్పుడు మీరు ఒక చోట నుంచి పోటీ చేశారు, ఇంత ప్రత్యక్షంగా చూశారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, దాని రిజల్ట్ కావచ్చు, లేకపోతే గతంలో ఉండే ప్రభుత్వం ఓటమి కావచ్చు, అంతకుముందు ఓడిపోయిన ప్రభుత్వం గెలుపు కావచ్చు, ఏమనిపిస్తుంది? నేను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి ఈసారి అడుగు పెట్టాలనుకున్న పెట్టేశాను. అంటే నో మ్యాటర్ వాట్, అది వాళ్ళు సీట్ ఇస్తారా ఇవ్వలేదా ఇచ్చారా తర్వాత సంగతి, నేను దిగాలనుకున్నా దిగేశాను. సో నా సంకల్పానికి నేను ఆటంకపరుచుకోకూడదు, గెలుపోవటముల తర్వాత సంగతి, నేను దిగాను. దిగిన తర్వాత నాకు కనిపించిన అంశాలు చాలా ఉన్నాయి. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, రెండు చోట్ల ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండేది, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండేది ఆంధ్రాలో. ఈ రెండిట్లో కామన్ ఏంటనంటే, ఇక్కడ ఒక రైతు బంధు పథకమనో లేకపోతే ఇంకొక పథకమనో, షాదీ ముబారక్, రకరకాల పేర్లతోటి పథకాలు ఏవైతే వేశారో, అక్కడ కూడా నవరత్నాలు అనేటువంటి పేరు మీద ఏ పథకాలు అయితే వేశారో, ఇద్దరు పథకాలు వేశారు, ఇద్దరూ సంక్షేమానికి బాట వేశారు, అందులో అనుమానం లేదు. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తే కొన్ని అంశాలు పక్కకు పెడితే, ఇప్పుడు శాండ్ అని కానీ, మట్టి విషయంలో కానీ, మద్యం విషయంలో, మద్యం నాకు తెలిసి ఇట్స్ వన్ ఆఫ్ ది డిజాస్ట్రస్ థింగ్. మద్యపాన నిషేధం చేస్తాం అనుకుని మద్యపానము అసలు ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే సొంతంగా అమ్మగలిగేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. బేసిక్ థింగ్ ఏంటంటే, అక్కడ సంక్షేమ పథకాల విషయంలో ఏదైతే ఆయన అప్పు చేసో ఇంకొకటి చేసో కష్టాలు పడో 3 లక్షల కోట్లు అప్పు చేశారనేది అందరూ చెప్తున్నారు ఈ 5 ఏళ్ల కాలంలో. అది వాళ్ళకు అందాల్సిన డబ్బు నేరుగా మధ్యవర్తి దళారీలు వ్యవస్థ లేకుండా అందించడం, ఆ ట్రాన్స్పరెన్సీ అనేది ఒకటి ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. ఇంత జరిగినా ఎందుకు వైఫల్యం జరిగింది అక్కడ, అది చాలా ఆలోచించుకోవాల్సినటువంటి గొప్ప విషయం. అలాగని ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా ఆయన కొన్ని సంక్షేమాలు ఇంకోటి కొన్ని చేసిన, ఇక్కడ కేసీఆర్ గారు కూడా విఫలమయ్యారు. రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రావడానికి, అక్కడ కూటమి రావడానికి డిఫరెంట్ కారణాలు, డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ సేమ్ రీజన్. ఇక్కడ కేసీఆర్ గారి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది, కానీ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక క్యారెక్టర్ ఏంటనంటే, అది చాలా స్ట్రాంగ్గా పబ్లిక్ తీసుకెళ్ళి రేవంత్ రెడ్డికి ఈసారి ఓట్లు వేయాల్సిందే అని గెలిపించుకున్నారు ఇక్కడ జనాలు. ఓకే, ఇట్ ఈస్ నాట్ కాంగ్రెస్ ఆర్ టీఆర్ఎస్ ఆర్ బీజేపీ ఆర్ ఎనీథింగ్ కాదు. ఇక్కడ జనాలందరూ కూడా కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి, మనం ఎవరికి ఓటేస్తాం. అప్పుడే నేను అనుకున్నాను, ఇఫ్ రేవంత్ రెడ్డి కనుక ఛాయిస్ వచ్చి ఫ్రంట్ లైనర్ అయితే హీ విల్ డామినేట్ అని నేను అనుకున్నాను. నా క్లోజ్ బై పీపుల్కి చాలామందికి కూడా చెప్పాను. బికాజ్ ఆయన అప్రోచ్, ఆయన మాట, ఆయన స్ట్రైట్గా చెప్పాలనుకున్న అంశాన్ని ఎక్కడా నిర్మోహమాటంగా వెనకడుగు వేయకుండా చెప్పడం, పబ్లిక్లోకి వెళ్ళడం, అండ్ చాలా మెనీ మోర్ ఫ్యాక్టర్స్. అలాగనే ఆంధ్రాకి వచ్చేటప్పటికి ఇట్స్ ఏ స్పెషల్గా డిఫరెంట్ కోణంలో చూడాలి. అక్కడ కూటమి తరపున ఒక రేవంత్ రెడ్డి క్యారెక్టర్ కాదు, సింగిల్ మ్యాన్ కాదు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క లోకేష్ గారు, ఇంకో పక్క చంద్రబాబు గారు, ఇంకో పక్క బీజేపీ. అంటే ఇవన్నీ 4 స్తంభాల ఆటలాగా నడిచింది. సో ప్రజలు ఈ నలుగురిని ఆలోచన చేయలేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోకి వచ్చేటప్పటికి నేను అనుకుంటున్నది, పేదవాడికి పెత్తందారులకి మధ్య యుద్ధం అనేది ఆయన ప్రకటించారు. నేను చాలామందిని అడిగేవాడిని, ఇంతకీ ఇప్పుడు యుద్ధం ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడా పెత్తందారా? ఇప్పుడు నేను ఏదైతే నేను ప్రకటిస్తానో, ఇప్పుడు నేను ఒకటి ప్రకటించాను అనుకోండి, నేను దేంట్లో ఫిట్ అవుతాను, ఆ క్లారిటీ ఉండాలి కదా. అది అక్కడ సంథింగ్ దట్స్ వాట్ హీ మిస్డ్ ఇట్. ప్రజలు ఏ విధంగా తీసుకున్నారు అంటే, పెత్తందారులు ఎవరు, పేదలు ఎవరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోకి వచ్చేటప్పటికి ఆయన వ్యవస్థ, ఆయన పరిపాలనా విధానం చూస్తే పెత్తందారి విధానమే కనపడింది. 80 మంది ఎమ్మెల్యేలని కలవకపోవడం, ఇంకొక 8 మంది యాడ్ అయితే గవర్నమెంట్ ఫామ్ చేసే సంఖ్య అది. ఓకే, మరి అంత 80 మందిని కలవలేకపోవడం అనేది గ్యాప్ పెరిగింది. నెంబర్ 1, అది పెత్తందారి వ్యవస్థే కదా ఒక రకంగా. నెంబర్ 2, ఇప్పుడు కార్యకర్తలు కూడా చాలామందిలో
మమ్మల్ని అసలు కన్సిడర్ చేయట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే బాధ చాలామందిలో కలిగింది. అది కూడా ఒక పెత్తందారి వ్యవస్థ లాంటిదే. సో ఈ వైఫల్యాలు ఎక్కడైతే జరిగాయో దాన్ని ఆయన పునరాలోచన చేసుకోవాల్సినటువంటి